ఒక చిన్నారి పాప అపహరణ చుట్టూ నడిచే ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా అల్లుకున్న కథే క్షణం సినిమా కథ. హీరో అడవిశేష్ తాను స్వయంగా చూసిన ఒక నిజ జీవిత సంఘటనను తీసుకుని బలమైన అంశాలతో దాని చుట్టూ ఈ కథనల్లారు. కథనం చాలా తాజాగా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ప్రసిద్ధ పీవీవీ సినిమా నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ క్షణంతో విశాఖపట్నానికి చెందిన రవికాంత్ పేరేపు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన ఈ విశాఖపట్నం యువకుడు ట్రైలర్తోనే ప్రముఖుల ప్రశంసలందుకున్నారు. ఇక సినిమా కూడా అందుకు తగ్గట్లే ఉంది. సినిమా హైదరాబాద్లో మొదలవుతుంది. కారులో వచ్చిన శ్వేతను ఇద్దరు ఆఫ్రికన్లు కొట్టిపడేసి కారుతో సహా పారిపోతారు. గాయాల నుంచి కోలుకున్న శ్వేత అమెరికాలోని తన ఫ్రెండ్ రిషికి ఫోన్ చేస్తుంది. 4 ఏళ్ల క్రితం తనతో ప్రేమ బ్రేకప్ అయ్యి వేరొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయి అంత సడన్ గా ఫోన్ చేసి సాయం కోరేసరికి హీరో తమ బంధువుల పెళ్లిని సాకుగా చేసుకుని అమెరికా నుంచి బయలుదేరతాడు. ఇండియా వచ్చిన అతనికి ఒక పెద్ద షాకింగ్ న్యూస్ ఎదురవుతుంది. స్కూల్లో చేర్చడానికి తీసుకెళ్లిన తొలి రోజే తన 3 ఏళ్ల పసిపాప రియా కిడ్నాప్ అయిందని హీరోయిన్ చెబుతుంది. పోలీసులు క్లోజ్ చేసేసిన ఈ కేసులో తనకెవరూ సహాయం చేయడం లేదని వాపోతుంది. పోలీసులు, స్కూల్ ప్రిన్సిపల్, ఇంటి పక్క వాళ్లు అందరూ అసలు ఆ పాపెవరూ తమకు తెలియదనడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. అసలు ఆ పాప ఉన్నట్టా లేనట్టా, హీరోయిన్ అబద్దం చెబుతోందా లాంటి ఎన్నో జవాబులేని ప్రశ్నలు. ఆ వ్యవహారాలన్నీ వెంటాడుతూ దాగిన నిజాన్ని వెలికి తీసేందుకు వెళ్లిన హీరోకు ఏమేం అనుభవాలు ఎదురయ్యాయి అన్నది ఈ చిత్రంలో సస్పెన్స్. ఫస్ట్ హాఫ్ కథలో వేసిన ఒక్కో ముడిని సెకండ్ హాఫ్లో దర్శకుడు విప్పుతూ ఆఖరులో అసలు విషయానికి రావడం ఆసక్తిగా అనిపిస్తుంది. చాలా కాలం తర్వాత ఒక తెలుగు సినిమాలో పాత్రలన్నీ రచయిత కలం పదునుతో తెరపై బలమైన ముద్ర వేసే పాత్రలే కావడం విశేషం. దాంతో సహజంగానే నటీనటులకు మంచి పేరొస్తుంది. కథ, స్క్రీన్ ప్లే రచనతో పాటు కథానాయకుడు తానే అయిన శేష్కు కెరీర్లో ఇది చాలా కాలం గుర్తుండిపోయే పాత్ర. ఈ చిత్రంలో అదా శర్మ 2 విభిన్న కోణాలున్న శ్వేత అనే పాత్ర పోషించింది. ఫ్లాష్ బ్యాక్లో చిన్న జుట్టుతో కాలేజీ యువతి శ్వేతగా కనిపిస్తారు. మిగిలిన సినిమా అంతా మన చుట్టుపక్కల్ని పట్టణ ప్రాంత గృహిణిల ముఖంపై గాయాలతో ఎదురవుతారు. ఫ్లాష్ బ్యాక్లో సరదా యువతిగా కనిపిస్తారు. వర్తమాన కథలో పసిపాప కోసం ఆరాటపడే అమ్మలా సెంటిమెంట్ పండిస్తుంది. ఇక టీవీ యాంకర్గా సుపరిచితురాలైన అనసూయ ఇందులో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా విభిన్నంగా కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రొటీన్ ప్రేమ కథలు, ఫార్ములా సినిమాలు చూసి చూసి అలసిపోయిన తెలుగు ప్రేక్షకులకు ఈ కథ, దాన్ని తెరకెక్కించిన విధానం పెద్ద రిలీఫ్. స్క్రిప్ట్ రచనలో ఎంత శ్రమ పడితే ఫలితం అంత బాగా వస్తుంది అనడానికి ఈ సినిమాను అల్లుకున్న విధానం ఒక ఉదాహరణ. మొత్తానికి క్షణం ప్రేక్షకుల్ని 2 గంటలు బాగా అలరించిందనే చెప్పాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం ANDHRAPULSE.com కి సబ్స్క్రైబ్ అవ్వండి.